పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతుల్ని దెబ్బతీశాయండి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై మిసైల్స్తో విరుచుకుపడుతుందండి. గల్ఫ్ దేశాలకు భారత్ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్లో 2 రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు, రెండవది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి బియ్యంతో పాటు టీ ఎగుమతులపై కూడా ప్రభావం పడుతుందండి. 2024-25లో భారత్ దాదాపు 700 కోట్ల విలువైన తేయాకును ఇరాన్కు ఎగుమతి చేసింది. ప్రస్తుత అనిశ్చితి వల్ల ఈ చెల్లింపులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 40 దేశాలపై ఆధారపడుతున్నప్పటికీ 50% ఇంపోర్ట్స్ పశ్చిమ ఆసియా నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి వచ్చే చమురు హార్మోజ్ జలసంధి గుండానే రావాలి. ప్రపంచ చమురు సరఫరాలోనూ 25% ఈ మార్గం నుంచి జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ జలసంధి మూతపడితే భారత్కు రోజుకు వచ్చే 25 నుంచి 27 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోతుందండి. అమెరికా, లాటిన్ అమెరికా నుంచి వచ్చే చమురు తెప్పించుకోవాలంటే 25 నుంచి 45 రోజులు పడుతుంది. అదే గల్ఫ్ నుంచి అయితే కేవలం 5 నుంచి 7 రోజుల్లో ముడి చమురు వచ్చేస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ఇంధన ధరలు భగ్గుమనే అవకాశం ఉంది. భారతదేశం నుంచి ఎగుమతయ్యే బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధం ప్రారంభం కావడానికి 2 నెలల ముందే ఇరాన్ వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇచ్చారండి. దీంతో భారత మార్కెట్లో బాస్మతి బియ్యం ధర కిలోకు 10 రూపాయలు పెరిగింది. అయితే ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్ ఎగుమతి చేసే మొత్తం బాస్మతి రైస్లో 25% ఇరాన్కు, 20% ఇరాక్కు వెళ్తాయి. ఇప్పుడు 16,000 కోట్లకు పైగా విలువైన 20 లక్షల టన్నుల బియ్యం వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందండి. ప్రస్తుతం సముద్ర మార్గంలో ఉన్న షిప్మెంట్ డెలివరీని తీసుకోవడానికి ఇరాన్ వ్యాపారులు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుంది. ఇది ఇలా ఉండగా బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా జోషాన్ని ఇప్పుడు ప్రపంచం మరోసారి తలుచుకుంటుందండి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు 2 ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. దీనికి కౌంటర్ ఇస్తూ ఇరాన్ సైతం పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తుంది. దీంతో పశ్చిమాసియా మొత్తం టెన్షన్గా మారిపోయింది. ఇది పోయి చివరికి ఎటుదారి తీస్తుందో అని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి భయంగానే ఉంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా మనందరం ఆశ్చర్యపోనక్కర్లేదు. బాబా వంగా తన అంచనాలతో 2026వ సంవత్సరాన్ని అత్యంత ప్రమాదకరమైన ఏడుగా అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటుందని ఆమె అప్పట్లోనే చెప్పారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలోనే ఒక గ్రేట్ వార్ మొదలవుతుందని ఆమె జోస్యం చెప్పారండి. ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాలు ఆమె చెప్పిన యుద్ధ సూచనలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు. బాబా వంగా భవిష్యవాణి ప్రకారం ఈ మహాయుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుందని, ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుందని, దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ముఖ్యంగా యూరోప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలాకుతలం అవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీనపడిపోతాయని అంచనా వేశారు. ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబా వంగా వివరించారండి. యూరప్ వినాశనం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబా వంగా చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల అనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారండి. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం అండి. అయితే బాబా వంగా చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక, లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. 1911లో జన్మించిన బాబా వంగాను బాల్కన్ నాస్ట్రాడామస్ అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుఫానులో చిక్కుకుని ఆమె తన కంటి చూపును కోల్పోయారండి. అయితే చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్యశక్తి లభించిందని అందరూ నమ్మేవారు. ఆమె చేసిన ఎన్నో అంచనాలు గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారండి. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి. అంతేకాకుండా అమెరికా, ఇరాన్ సంఘర్షణ క్రూడ్ ఆయిల్ రేట్స్ను అనూహ్యంగా పెంచుతోంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందండి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో
క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $73 దాటాయి. హార్మోజ్ జలసంధి మూసివేయబడితే ఈ ధరలు $100 చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారండి. ప్రపంచ చమురు సరఫరాలో 20% ముప్పులో పడడంతో యుద్ధ ప్రీమియం భారీగా పెరిగింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందండి. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా ఉంది. OPEC+ నిర్ణయాలు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మార్చి 2026 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.